అల్సర్ అనేది మన పొట్టలో స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, దట్ ఈస్ చివరి భాగం స్మాల్ ఇంటెస్టైన్లో డోర్డనం ఉంటుంది. వాటి లైనింగ్లో ఏమైనా పుండు ఉంటే దాన్ని అల్సర్ అంటాము. ఈ అల్సర్స్ అనేటివి చాలా కామన్ ఈ మధ్య చూస్తున్నాము. వీటితో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ తెలుసుకుందాము. అల్సర్స్ ఉంటే దానికి సిమ్టమ్స్ ఏంటంటే, చాలామందికి అల్సర్ ఉన్నట్టు తెలియని కూడా తెలియదు. వాళ్ళకు ఏమి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళు యూజువల్గా ప్రజెంట్ చేస్తే ఏమైనా కాంప్లికేషన్తో ప్రజెంట్ చేస్తారు. వేరే జనాలకు అల్సర్స్ ఉన్న వాళ్ళకు పెయిన్ ఉంటుంది, పొట్టలో నొప్పి ఉంటుంది, పొట్ట పై భాగంలో నొప్పి ఉంటుంది. యూజువలీ స్టమక్లో ఉన్న అల్సర్, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటే వాళ్ళు తిన్న వెంటనే పెయిన్ అనుభవిస్తారు. అలాగే చిన్నపేగు డువోడనంలో ఉన్న అల్సర్స్ వాళ్ళు తిన్న 3-4 అవర్స్ తర్వాత పొట్ట ఖాళీ ఉన్నప్పుడు అప్పుడు పెయిన్ అనుభవిస్తారు. ఈ పేషెంట్స్కు పొట్ట ఉబ్బరంగా ఉండడము, వామిటింగ్ సెన్సేషన్, నాజియా ఉండడము ఆర్ వామిటింగ్స్ అవ్వడం కూడా కామన్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఈ అల్సర్స్ మామూలుగా ఎందుకు అవుతాయి అంటే, మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్స్. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనేది ఒక కామన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ వలన ఆ బ్యాక్టీరియా మన పొట్ట లోపల సెటిల్ అయిపోయి యాసిడ్ ప్రొడక్షన్ని పెంచుతుంది. ఇందువలన యాసిడ్ ఎక్కువయ్యి అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కామన్ కాజ్ అనేది మెడిసిన్స్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఆర్ ఎన్ఎస్ఐడ్స్. ఈ మెడికేషన్స్ కామన్లీ జనాలు పెయిన్ కిల్లర్స్ లాగా వాడతారు. అలాగే హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేకపోతే షుగర్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ వాడతారు. ఈ మెడిసిన్స్తోనూ కూడా పొట్టలో అల్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వేరే కారణాలు ఏంటంటే స్మోకింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ కాజ్ ఫర్ అల్సర్స్ అన్నమాట. ఆల్కహాల్ తాగడం వలన అల్సర్స్ యూజువలీ ఎక్కువ రావు, బట్ ఆల్కహాల్ తాగడం వాళ్ళకు ఉన్న అల్సర్స్ సరిగ్గా హీల్ అవ్వవు. ఈ అల్సర్స్తో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? అల్సర్స్ చాలామందికి ఉట్టి పెయిన్ లాగా ప్రజెంట్ అవుతాయి, కానీ ఒక స్మాల్ పర్సెంటేజ్, ఒక 5-10% పీపుల్లో కాంప్లికేషన్స్ లాగా మారవచ్చు. ఈ కాంప్లికేషన్స్ లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉండొచ్చు. ఇందులో మోస్ట్ కామన్ కాంప్లికేషన్ అనేది బ్లీడింగ్. అల్సర్లో ఒక బ్లడ్ వెసల్, ఒక రక్త కణం ఉంటే అది బ్లీడ్ అయితే కనుక పేషెంట్కి రక్త వాంతులు ఆర్ బ్రౌన్ కలర్ వామిటింగ్స్ అవ్వడము, మోషన్లో బ్లడ్ పోవడము, మోషన్లో నలుపుగా రావడము, దానిని మలీనా అంటాము, ఇలాగా ప్రజెంట్ అవుతారు. సో వాళ్ళకు బ్లీడింగ్ అనేది మేజర్ కాంప్లికేషన్. నెక్స్ట్ కాంప్లికేషన్ అనేది పర్ఫొరేషన్. ఇందులో పేగులో అల్సర్ చాలా ఎక్కువ రోజుల నుంచి ఉండి చాలా డీప్ అయిపోతే పేగులో రంధ్రం పడిపోతుంది. దాన్ని పర్ఫొరేషన్ అంటాము. దీనిలో పేషెంట్స్ సడన్గా సివియర్ పెయిన్తో ప్రజెంట్ అవుతారు అండ్ వాళ్ళకు అది ఒక మెడికల్ అండ్ సర్జికల్ ఎమర్జెన్సీ అన్నమాట. నెక్స్ట్ కాంప్లికేషన్ అనేది అబ్స్ట్రక్షన్ అంటే అల్సర్ వలన వాపు వచ్చి పేగు సన్నగా పడిపోయి అది ఫుడ్ అనేది ముందుకెళ్లకుండా పేషెంట్ బ్లాక్ అయిపోతుంది మన డైజెస్టివ్ ట్రాక్ట్. అందువలన వామిటింగ్స్ అయ్యి అబ్స్ట్రక్షన్ లాగా ప్రజెంట్ అవుతారు. ఇవి కామన్ కాంప్లికేషన్స్ అండి అల్సర్స్కి మనము డయాగ్నోసిస్ ఎలా చేస్తాము? మామూలుగా అల్సర్స్కి డయాగ్నోసిస్ చేయడం అనేది ఎండోస్కోపీ ద్వారా చేస్తాము. ఎండోస్కోపీ చేయడం చేసినప్పుడు ఒక చిన్న గొట్టం అనేది కెమెరా ఉంటుంది, దానిలో అది నోటి ద్వారా లోపల పంపించేసి స్టమక్లో ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, ఉంటే ఎటువంటి అల్సర్స్ అవి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అండ్ వాటిలో ఏమైనా కాంప్లికేషన్ అయిందా అనేది చూడవచ్చు. అలాగే అల్సర్ నుంచి మనము బయాప్సీ తీసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, హెచ్ పైలోరీ ఏమైనా ఉందా, దానికోసం కూడా ఇన్ఫెక్షన్ కోసం కూడా టెస్టింగ్ చేయవచ్చు. కాంప్లికేషన్, బ్లీడింగ్ లాంటి కాంప్లికేషన్ అయినా కానీ దాన్ని ఎండోస్కోపీ ద్వారా మోర్ దెన్ 95% ఆఫ్ ద టైమ్స్ మనము కంట్రోల్ చేయగలుగుతాము. ట్రీట్మెంట్ ఏముంటుంది అల్సర్స్కి? ఈ అల్సర్స్కి ట్రీట్మెంట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే యాసిడ్ తగ్గించడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో దీనికి టాబ్లెట్స్ ఉంటాయి, యాసిడిటీ తగ్గించడానికి టాబ్లెట్స్ ఉంటాయి, సిరప్స్ కూడా ఉంటాయి. ఇవి వాడితే పొట్టలో యాసిడ్ ప్రొడక్షన్ తగ్గితే అల్సర్స్ హీలింగ్ అనేది ప్రమోట్ అవుతుంది. సో దీంతో పాటు కొంతమందికి స్పెషలీ కాంప్లికేషన్స్తో ప్రజెంట్ అయిన వాళ్ళకు సర్జరీ అలాంటివి కూడా అవసరం పడవచ్చు. అల్సర్స్ని మనము అవాయిడ్ చేయవచ్చు. అల్సర్స్ ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? దీనికోసం ఏంటంటే పెయిన్ కిల్లర్ మెడిసిన్స్ ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. ఏమైనా మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ అవసరం ఉంటే డాక్టర్ కన్సల్టేషన్ తర్వాతనే వాడాలి. బ్లడ్ థిన్నర్స్ అవసరం ఉన్న వాళ్ళకు రెగ్యులర్గా యాంటాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవడము మేలు. అలాగే స్మోకింగ్ ఆపడము, ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించడము, వీటితో కూడా మనం అల్సర్స్ని ప్రివెంట్ చేయవచ్చు. అల్సర్ వచ్చిన తర్వాత మనం ఫాలోఅప్లో ఏం చేయాలి?
అల్సర్ సైజ్, అల్సర్ టైప్, ఎక్కడ ఉంది అల్సర్, వాటి అకార్డింగ్లీ రిపీట్ ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషలీ స్టమక్, గ్యాస్ట్రిక్ అల్సర్స్లో ఒక రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది. సో ఈ పేషెంట్స్కి మామూలుగా యూజువలీ ఎండోస్కోపీ చేసి, రిపీట్ ఎండోస్కోపీ ఒక 10 to 12 వీక్స్ తర్వాత ఎండోస్కోపీ చేసి ఆ అల్సర్ పూర్తిగా హీల్ అయిపోయిందా లేదా చూడడం ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే హీల్ అయిపోయిందంటే దానికి రెగ్యులర్గా మెడిసిన్స్ డాక్టర్ చెప్పినట్టు వాడడం వెరీ ఇంపార్టెంట్. మధ్యలో ట్రీట్మెంట్ ఆపేయడము, మెడికేషన్స్ రెగ్యులర్గా తీసుకోకపోవడం వలన ఈ అల్సర్స్ కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు అల్సర్ ఉంది అంటే మెడికేషన్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ డాక్టర్ని రెగ్యులర్గా కన్సల్ట్ అవుతూ ఉండండి.